వేసవి కాలం. గ్రామం మొత్తం ఎండతో తట్టుకోలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో పుచ్చకాయలే అందరికీ ఉపశమనం. ఒక రాత్రి ఊరి బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక కొత్త పుచ్చకాయల బండి కనిపించింది. దానిపై ఒక బోర్డు, రాత్రి స్పెషల్ పుచ్చకాయలు. మొదట అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎవరి బండి? కాని ఎవ్వరూ దగ్గరకు వెళ్లలేదు. వింతలు మొదలయ్యాయి. మరుసటి రోజు ఊరిలోని ఇళ్లలో ఉన్న పుచ్చకాయలు మాయమవ్వడం మొదలయ్యాయి. కొందరి ఇంట్లో కత్తి కోసినట్టు పుచ్చకాయలు అర్థం అయ్యేవి. రాత్రి కట్ కట్ అనే శబ్దాలు వినిపించేవి. గ్రామం మొత్తం భయంతో నిండిపోయింది. దెయ్యం పని. పుచ్చకాయల దెయ్యం వచ్చింది. మన చంటి మాత్రం ఇలా అనుకున్నాడు. ఇది నిజంగా దెయ్యమా, లేక ఎవరో ట్రిక్ చేస్తున్నారా? అతను నిర్ణయించాడు, ఈరోజు రాత్రి నేనే చూస్తా. రాత్రి సీన్. అర్ధరాత్రి. చంటి ఆ బండి దగ్గర దాక్కున్నాడు. ఒక్కసారిగా చల్లని గాలి, వింత నవ్వు. బండి దగ్గర ఒక తెల్లటి నీడ కనిపించింది. అది పుచ్చకాయ కోస్తోంది. చంటి గట్టిగా, ఎవరు నువ్వు? ఆ దెయ్యం నెమ్మదిగా తిరిగింది. ఎర్ర కళ్ళు, భయంకరంగా. ఈ ఊరిలో పుచ్చకాయలు అన్నీ నాదే. చంటి కాసేపు భయపడ్డాడు. కాని వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్? అందరినీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్? దెయ్యం స్వరం మెల్లగా మారింది. నేను ఒకప్పుడు ఈ ఊరిలో పుచ్చకాయలు అమ్మేవాడిని. ఒకరోజు అందరూ నన్ను మోసం చేశారు. నా దగ్గర కొనకుండా, డబ్బు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి నాకు కోపం, బాధ. అందుకే అందరి పుచ్చకాయలు తీసుకుంటున్నా. చంటి నెమ్మదిగా అన్నాడు. అది నీకు జరిగిన తప్పు. కాని ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావ్. దెయ్యం సైలెంట్ అయింది. చంటి నవ్వుతూ, నువ్వు ఇలా భయపెడితే ఎవ్వరూ నిన్ను ఇష్టపడరు. మన ఇద్దరం కలిసి పని చేద్దాం. దెయ్యం ఆశ్చర్యపోయింది. చంటి, పగలు నేను అమ్ముతా, రాత్రి నువ్వు అమ్ము. కాని భయపెట్టకుండా. దెయ్యం కాసేపు ఆలోచించి మెల్లగా నవ్వింది. సరే, నేను ప్రయత్నిస్తా. ఆ రోజు నుంచి పుచ్చకాయలు మాయం అవ్వడం ఆగిపోయింది. రాత్రి దెయ్యం సైలెంట్గా అమ్మడం మొదలుపెట్టింది. కొంతమంది ధైర్యంగా వెళ్లి కొనడం మొదలుపెట్టారు. ఇది భయంకర దెయ్యం కాదు, మంచి దెయ్యం అని పేరు వచ్చింది. ఒక రోజు దెయ్యం చంటికి చెప్పింది, నీ వల్ల నా కోపం పోయింది. ఇప్పుడు నాకు శాంతి వచ్చింది అని చెప్పి మెల్లగా మాయమైపోయింది. చంటి మంచి మాటతో దెయ్యం కూడా మారిపోతుంది. ఇలా ఊరిని ఇబ్బంది పెట్టిన పుచ్చకాయల దెయ్యం చంటి వల్ల మంచి దెయ్యంగా మారింది. ఇలాంటి మరిన్ని తెలుగు స్టోరీస్ మరియు ఫనీ వీడియోస్ కోసం చిన్ను స్టోరీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్.